పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన గాక. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం చదువుకున్నాం. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆస యొద్దకు రాకపోకలు జరుపుకుంటున్నట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కాలో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగినట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండి బంగారమును నీకు పంపియున్నాను. ఇశ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లు నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యములను అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఇయ్యోనును దానును అబేల్మయీను నఫ్తాలి ప్రదేశమును చేరిన పట్టణంలోనికి కొట్లను కొల్లపెట్టిరి. బయషా అది విని రామా ప్రకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యోధా వారిని అందరినీ సమకూర్చెను. వీరు పోయి బయషా కట్టించుచుండిన రామ పట్నపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆసా గ్యాబాను మిస్పాను ప్రకార పురములుగా కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను కొననందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమదంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లా ప్రకటించినందున ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరిచెను. ఆసా చేసిన కార్యములన్నిటినీ గూర్చి యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరములు పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతునొందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నింపబడిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధ వర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. ఇంతటితో 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.